అనంతపురం ఏపీఎస్సీ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూలా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు, ఇప్పుడు దివ్యాంగ శక్తి ద్వారా దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తున్నామని తెలిపారు. ఈ పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్రెడిట్ దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు దివ్యాంగులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అనంతరం వారికి భోజన సౌకర్యం కల్పించి స్వయంగా వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. స్త్రీ శక్తి ద్వారా ఇప్పటికే 45 కోట్ల ప్రయాణాలు జరిగాయని, ఇందుకోసం 3,500 కోట్లను ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు దివ్యాంగ శక్తి ద్వారా సుమారు 10 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని చెప్పారు. గత 21 నెలల్లో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి, సంక్షేమం ప్రజలు చూస్తారని ఎమ్మెల్యే దగ్గుపాటి స్పష్టం చేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దివ్యాంగ శక్తి కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంటి విధంగా ఈరోజు పెన్షన్ కార్యక్రమం మన రాష్ట్రంలో జరుగుతోంది. ఇవే కాకుండా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా స్త్రీ శక్తి పథకం కింద ప్రతి మహిళ ఉచితంగా ప్రయాణం చేయాలని స్త్రీ శక్తి పథకం తీసుకొచ్చి ఈరోజు దాదాపు ఇప్పటివరకు 45 కోట్ల మంది స్త్రీలు ప్రయాణం చేశారు. దాదాపు సంవత్సరం కాలంలో 3,500 కోట్ల రూపాయలు రాష్ట్రం మీద ఆర్థిక భారం పడుతున్నా కానీ మా ముఖ్యమంత్రి మహిళల పక్షపాతి కాబట్టి మహిళలకి ఫ్రీగా బస్సులో ప్రయాణించే విధంగా చేశారు. ఇవే కాకుండా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు గత 5 ఏళ్లలో ఇండస్ట్రీ పరంగా ఒక ఇండస్ట్రీ కానీ ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాలేదు. కానీ మా యువ నాయకుడు నారా లోకేష్ గారు దేశ విదేశాలు తిరుగుతూ అనేక మంది ఇండస్ట్రియలిస్ట్ని ఆకర్షిస్తూ దాదాపు ఇప్పటివరకు 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా కృషి చేశారు. 16 లక్షలు కేవలం 20 నెలల కాలంలో ఇన్ని సంక్షేమ పథకాలు అయితే ఇన్ని ఇండస్ట్రీస్ అయితే తీసుకొస్తున్నారంటే ఇంకా వచ్చే 15 ఏళ్ళు మా తెలుగుదేశం ప్రభుత్వమే ఉంటుంది. దేశంలో నంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ నిలబెట్టే విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ దివ్యాంగ శక్తిని ప్రవేశపెట్టిన దానికి ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం